హాయ్ అండి, సేమియా ఉప్మా చేస్తానండి. ఇవాళ నూనె అండి, పచ్చిమిరకాయలు, ఒక టమాటా తీసుకున్నానండి. నేను కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం ముక్కలండి, పల్లీలు, తాలింపు దినుసులండి. నేను కరివేపాకుతో పాటు మునగాకు కాడ వేసుకుంటానండి. కొద్దిగా పచ్చట్ట వేసుకుంటానండి. వీటికి నేను సేమియా ఉప్మాకి అండి ఇంతవరకు ఇవన్నీ పచ్చట్లకండి పల్లీలు, ఒక టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చింతపండు, ఎల్లుల్లిపాయలు అండి, జీలకర్ర ఇంత మట్టికేనండి వేసుకున్నాం రండి. నేను పచ్చడికి వేపుకుంటానండి. చిన్న బాండీ పెట్టుకున్నాను, పొయ్యి అంటించుకుని పెట్టుకున్నానండి. పచ్చడికి ముందుగా వేపుకుంటాను. నూనె పోసుకుంటానండి. కాలింది, నూనె కాగింది. నేను ఇన్ని పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. వేగనియండి, ఇంత మట్టికి తీసుకున్నాము చాలండి. ఇట్లా పల్లీలు వేసుకున్నామండి. ఇప్పుడు దాంట్లోనే పల్లీలు వేసుకున్నాము. ఇక్కడ వేపుకోవాలండి. వేగినాయండి, ఈ కడ తీసేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్నామండి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకున్నాము. నేను అన్ని ఉల్లిపాయలు వేసుకున్నానండి. వేగనియండి, ఉల్లిపాయలు కాడ తీసేసుకున్నాం. అదే బండిలో టమాటాలు కాడ వేసుకున్నాము. మునగాకు కాడ దీంట్లో వేసుకున్నామండి. చింతపండు కాడ దీంట్లో వేసుకున్నాం, మొగ్గిద్దండి. పచ్చడికి వేపేసుకున్నానండి ఉల్లిపాయలు ఇవన్నీ కాడను. ఇప్పుడు మిక్సీ వేసుకున్నామండి. సేమియా ఉప్మా వేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ పొయ్యి అంటించుకున్నాము, బాండీ పెట్టుకున్నాము. పెట్టుకున్నానండి. ఇది కాగిందండి, నూనె పోసుకున్నాము. 4 స్పూన్లు వేసుకోవాలండి. సేమియా వేపుకున్నామండి. దీంట్లో మనము ముందుగా వేపుకోవాలి. ఎర్రగా రావాలండి, ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి. గోల్డ్ కలర్లోకి వచ్చినాయండి, చాలు. ఇక ఇది తీసేసుకున్నాము. వేపుకున్నాం కదండి, ఇంకా కొంచెం నూనె వేసుకున్నాము. తాలింపు పెట్టుకున్నాము. కాగిందండి. తాలింపు దినుసులు, ఒక 1/2 స్పూను జీలకర్ర, 2 ఎండుమిరకాయలు, కొద్దిగా ఆగాలి. పల్లీలు కాడ వేసుకున్నామండి. దీంట్లోనే అల్లం ముక్కలు కాడ వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. కొద్దిగా మునగాకండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ తిప్పుకున్నామండి, కలపెట్టుకున్నాము. టమాటా ముక్కలండి, పసుపు అండి. దీంట్లోనే కొద్దిగా దారగా వేగితే వాటర్ పోసుకున్నాము. వేగిందండి. నేను ఈ గిన్నెతోనే తీసుకున్నాను కాబట్టి సేమియాలు నేను 2 గిన్నెలన్నర పోసుకుంటానండి. అరగిన్నండి. ఉప్పు అండి. ఇవి బాగా కాగాలి, మరకాగాలి. నీళ్ళు బాగా మరుగుతున్నాయండి. మనం ఈ సేమియా వేసుకున్నాము. ఇప్పుడు తిప్పుకున్నాము. దగ్గరికి వచ్చిందండి, చాలా బాగుంటుందండి. ఇట్లా ఊరికినే చేసుకోవచ్చండి, తక్కువే కదా అన్నీ వేసుకునేవి. చేతకాని వాళ్ళు కాడ చేసుకోవచ్చండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాడ చేసుకోవచ్చండి. ఇలా చాలా బాగుంటుందండి సేమియా ఉప్మా. అయిపోయిందండి, ఎట్లా పొడి ఆడుతుందో చూడండి, చాలా బాగుంటుందండి. తీసుకున్నామండి, ప్లేట్లోకి తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఏంటి ఊరికినే చక్కగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఓకే, ఆరబట్టాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. పల్లీల చట్నీ అండి. పల్లీల చట్నీ చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా చాలా బాగుంటుందండి పల్లీల చట్నీ దీంట్లోకి.
చూడండి ఎంత సూపర్గా ఉంటుందోనండి. ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా అండి చూడండి, అందరూ చేసుకోవచ్చండి. సింపుల్గా ఉంటుంది, చేసుకోవచ్చండి. చేతగానోళ్ళు ఇది నేర్చుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి త్వరగా నేర్చుకుంటారండి. ఇలా నేర్చుకోమని నేను చేసిన విధానం మీకు నచ్చితే మాకు కామెంట్లో పెట్టండి. ఇట్లా చేసుకోండి.